అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా ఏదైనా పికిల్ చేసుకోవాలనుకుంటే ఇలా దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దీనికోసం 1/2 kg దోసకాయలను ఇలా పొట్టు తీయకుండా కట్ చేసి పెట్టుకోండి. దీంట్లో 2 స్పూన్స్ కారము, 2.5 స్పూన్స్ ఉప్పు. ఇక్కడ ముందుగా నేను నువ్వులు ఆవాలు వేయించుకొని పొడి చేసుకున్నానండి. ఆ పొడి ఒక 2 స్పూన్స్. మెంతులు కూడా బాగా వేయించి పొడి చేసుకున్నాను, అవి 1/2 స్పూన్ వేసుకోండి. దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం బౌల్లో ఆయిల్ తీసుకొని మనం పోపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఇక్కడ ముందుగా వెల్లుల్లిపాయలు తీసి దంచి పెట్టుకున్నాను, అది కూడా దీంట్లో వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా వేగాక మొత్తం చల్లారాక ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న దోసకాయల్లో కొంచెం పచ్చి ఎల్లుల్లిపాయ కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో వేసుకున్న పోపు కూడా చల్లారాక దీంట్లో వేసుకొని ఒక 1 డే అలా వదిలేస్తే మొత్తం ఊరుతుందండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇంట్లో సింపుల్గా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు కొంచెం కొంచెంగా ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకొని ఉప్మాలో కానీ రైస్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ ముక్కలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి.